హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? సహజమైన కథ కోసం ఎదురు చూస్తున్నారా? ఓకే, ఇవాళ ఇంకో కథ చెప్పేసుకుందాం. అనగనగనగనగా కనకయ్య అని చెప్పి ఒక బాగా డబ్బున్న అబ్బాయి ఉన్నాడు. అతని దగ్గరేమో రామయ్య అని ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. పని చేయడము అంటే పాపం రామయ్య ఎప్పుడో అప్పు తీసుకున్నాడని చెప్పి ఈ కనకయ్య ఏం చేశాడు, నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు కాబట్టి నా దగ్గర వచ్చి పని చెయ్యి అని చెప్పేసి జీతం కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాడు అనమాట. అయితే ఈ కనకయ్యకేమో కొంచెం హెల్త్ బాగాలేదు, ఒకసారి గుండెల్లో నొప్పిగా అలా అనిపిస్తుంది అని చెప్పి రామయ్యని పిలిచి, అదిగో మీ ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ దగ్గర మందు తెచ్చిపెట్టు, నేను వెళ్ళానంటే నీకు బాగా డబ్బు ఉంది కదా, రూపాయి ఇవ్వు అంటాడు నన్ను. అరే పిల్లలు, రూపాయి అంటే పాత రోజుల్లో కదనమాట, ఇది జస్ట్ ఊరికే మనము మనుషులు ఎలా బిహేవ్ చేస్తారని తెలుసుకోవడం కదా ఈ కథలన్నీ చెప్పుకునేది. సో అలా ఆలోచిస్తే ఆ ధనవంతుడు ఏమన్నాడు, నేను వెళ్ళి అడిగానంటే రూపాయి అడుగుతాడు, నువ్వు వెళ్ళి గుండె నొప్పి అని చెప్పేసేసి మందు తీసుకురా అన్నాడు. ఈ రామయ్య అన్నాడు, యజమానికి ఆన్సర్ ఏం చెప్పలేక సరే అని చెప్పి తనకి తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఇంకో విషయం, డబ్బు లేని వాళ్ళు వెళ్తే ఊరికే 25 పైసలు తీసుకునేవాడు అనమాట, అంటే పావల. సరే రామయ్య దగ్గర ఆ డబ్బులు కూడా లేవు కదా, ఇదే జబ్బు లక్షణాలు ఉన్న ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళి, నువ్వు డాక్టర్ దగ్గర మందు తీసుకుంటున్నావు కదా, మా యజమాని నన్ను చాలా సతాయిస్తున్నాడు, కొంచెం మందు ఇవ్వవా అని అడిగి తీసుకొచ్చి ఈ కనకయ్యకి ఇచ్చేస్తాడు. కనకయ్య అది వేసుకుంటాడు. రామయ్య భలేవాడివే, నువ్వు వెళ్ళావా, చూసావా, ఆ డాక్టర్ ఫ్రీగా ఇచ్చాడు అనుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అయిపోతాడు. సరే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నొప్పి స్టార్ట్ అయితే ఇంకా ఈసారి రామయ్య అంటాడు, అండి లేదండి డాక్టర్ తిడతాడు, నాకైతే భయం అండి, నేను వెళ్ళను అంటే, సరే ఇదిగో నీకే నొప్పి అని చెప్పి తీసుకురాపో అని పావుల చేతిలో పెడతాడు. సరే ఈ రామయ్య వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా డాక్టర్ ఉండేది, వేరే పని ఏదో గుర్తుకొచ్చి కొడుకు చేతిలో పావులో పెట్టేసి, నువ్వు వెళ్ళి డాక్టర్ని మా నాన్నకు బాగోలేదు గుండె నొప్పి అని చెప్పి నా పేరు చెప్పేసి మందు తీసుకొచ్చి అది కాస్త కనకయ్య గారికి ఇచ్చేద్దాం అంటాడు. ఈలోపు వాళ్ళ అమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావురా అని కొడుకుని అడిగితే, అమ్మ నాన్నకు గుండె నొప్పి అని చెప్పేలోపే ఆవిడ కంగారు పడిపోయి రామయ్య ఎక్కడున్నాడో వెతుక్కుంటూ బయలుదేరుతుంది. రామయ్యని చూసి, అమ్మయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా అని సంతోషపడుతుంది. ఈలోపు కనకయ్య ఏం చేస్తాడు, బాగా పెయిన్ ఎక్కువైపోతుంది, తట్టుకోలేక అప్పటికి కూడా ఇతనిలో ఏంటి, అమ్మో డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఎట్లా అనుకుని మొత్తం పెయిన్ ఎక్కువైపోతున్నా సరే ఆ మెడలో చైను, చేతులు కుంగరాలు, ఆ మంచి బట్టలు అన్నీ తీసేసి ఒక పాత బట్టలు వేసుకుని బండి కూడా ఎక్కకుండా నడిచి బయలుదేరుతాడు డాక్టర్ దగ్గరికి. దోవలో ఈ రామయ్య భార్యకి అతను ఎదురుపడ్డా కూడా ఆయన కనకయ్య ధనవంతుడు అని గుర్తుపట్టదనమాట. అట్లా వేషం వేసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ ఉంటాడు, అంత నొప్పిలో కూడా నడుచుకుంటూనే వెళ్తున్నాడు కదా, ఓ చోట కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోయేసరికి ఎవరో బండి అబ్బాయి పాపం ఎక్కించుకొని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే అక్కడ డాక్టర్ చూసి మందు ఇస్తే ఈయన కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పేరు ఊరు అన్నీ అడుగుతుంటే ఎంతకీ చెప్పడు. ఈలోపేమో కనకయ్య ఇంట్లో వాళ్ళేమో కంగారు పడిపోతూ ఉంటారు, మా నాన్న ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చేసరికి వాళ్ళు ఈ డాక్టర్ దగ్గర ఉంటాడనమాట. అప్పుడు డాక్టర్ గారికి వివరాలన్నీ తెలుస్తాయి. అయ్యో ఇంత లోభత్వమా, లోభత్వం అంటే తెలుసా, పిసినారితనం అనమాట. పిసినారితనం అంటే మైజర్, పైసలు తన కోసం కూడా ఖర్చు పెట్టుకోడు, డబ్బులు తను కష్టపడి సంపాదించుకున్నా తన హెల్త్ బాగోపోయినా పైసా కూడా ఖర్చు పెట్టుకోడు అనమాట, తన కోసం దాచి 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 ఇంకా దాయాలి అని చెప్పి కోరిక అతనికి. సో డాక్టర్ బాగా తిడతాడనమాట,
ఏమయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ధనవంతుల దగ్గర ఎందుకు రూపాయి తీసుకుంటానో తెలుసా? లేని వాళ్ళకి, బీద వాళ్ళకి నేను పావలా పావలా చొప్పునే వసూలు చేస్తాను. ఓన్లీ మందు కాస్ట్ మాత్రమే వసూలు చేస్తాను. మీలాంటి ధనవంతులు సహాయం చేస్తే డైరెక్ట్గా సహాయం చేయరు కదా. సో మీ దగ్గర నేను 1 రూపీ వసూలు చేస్తే వేరే వాళ్ళకి తక్కువకి మంది ఇచ్చి నేను హెల్ప్ చేయగలను. అంతేగాని నాకేమీ డబ్బులు చాలా స్వార్థం లేదు, అవసరం లేదు. నేను ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మెడిసిన్ వాల్యూ తోటి అందరికీ సాయం చేద్దామని ఉన్నాను అని చెప్పేసరికి అప్పుడు ఈ కనకయ్యకి బుద్ధి వస్తుందన్నమాట. నా ఆరోగ్యం కూడా నేను చూసుకోకుండా ఊర్లో కొడుకులందరూ వెతుక్కుంటూ వస్తారు కదా, అల్లరైపోతాడు కదా. చిచ్చి ఇంత డబ్బులు ఉన్నవాడు ఇంత లోబయా అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. సో అప్పటి నుంచి మంచిగా మారి అందరికీ సాయపడటం అది చేస్తాడు. అతన్ని చూసి అతని కొడుకులు కూడా నేర్చుకుంటారనమాట. మనం సంపాదించిన దాంట్లో మనం సరిగ్గా తినాలి, అలాని వేస్ట్గా ఖర్చు పెట్టకూడదు. తర్వాత వేరే వాళ్ళకు కూడా సాయం చేయాలన్నమాట. అలా కనకయ్యలాగా మన హెల్త్ మనం చూసుకోకుండా డబ్బులు మాత్రమే దాచుకుంటూ హెల్త్ బాగా పాడైపోయిన తర్వాత డబ్బులు కూడా పనికిరావు కదా. అప్పుడు ఏ డాక్టర్ హెల్ప్ చేయలేరు కదా ఎంత డబ్బులు ఇచ్చినా. సో మనం హెల్త్ బాగా చూసుకోవాలి, వేరే వాళ్ళకి సాయం చేయాలి. మనిషి అన్నాక అన్ని రకాలుగా ఉండాలన్నమాట. మంచిగా ఆలోచించడం, వేరే వాళ్ళకి సహాయపడడం, మనకి మనం బాగుండడం అన్నీ ఉండాలి. ఓకేనా పిల్లలు? కనకయ్యలాగా మనం ఎవరు ఉండద్దు, ఓకేనా? ఇంకో మాట, కనకయ్య వెంటనే రామయ్యని పిలిచి, నువ్వు అప్పు తీసుకున్నావని కదా, నీకు జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాను, ఇంక నుంచి నీకు జీతం సగం ఇస్తాను, సగం అప్పు కట్టుకుంటాను అని చెప్పాడు. రామయ్య అనుకుంటాడు, కనకయ్యకి గుండె నొప్పి వస్తే వచ్చింది కానీ గుండె మంచిగా మారింది, అందులో ప్రేమ అనేది కలిగింది, ఆలోచన అనేది కలిగింది, కనకయ్య ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని కోరుకుంటాడనమాట. ఏ పిల్లలు, బాగుందా కదా? మళ్ళీ ఇంకో కథతో ఇంకోసారి కలుద్దాం. బాయ్.